అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. మున్సిపల్ కాలనీలోని మరెళ్ల వెంకటేశ్వరరావుకు 10,000 ఆర్థిక సహాయం చేసిన చందన నాగేశ్వరరావు. మా నాన్నగారికి వచ్చి 12 సంవత్సరాలు అయిందండి. చూసుకుంటున్నాం. మళ్ళీ మాట్లాడుతాను పని వరకు పని చేసుకునేవారండి. రీసెంట్గా మళ్ళీ మొన్న వెళ్ళిపోతే స్టోర్కి వెళ్ళి వచ్చి మాట పడిపోయి మరి కుటుంబం కూడా కొంచెం పోయినట్టు అయిపోయాను అనమాట. ప్రెసెంట్ కంఫర్ట్లెస్ ఇబ్బందిగా ఉంది. నాన్నగారికి ఎలా ఉంది మామయ్య బాధ్యత అంతే అలా వస్తుంది. 60 ఎప్పుడు మేము ఇద్దరమే పడ్డామండి. ఉండేవాళ్ళం పైన దీనికి ఎలా ఉంది ఇలా అన్నయ్య దగ్గర ఇంకెళ్ళినమ్మా కొంచెం బాగున్న వాళ్ళేనండి. మా నాన్నగారికి ఎప్పుడైతే స్ట్రోక్ వచ్చిందో వన్స్ హాస్పిటల్లో చూసి వెళ్ళాక వాళ్ళ అన్నగారు కూడా చూడలేదు. అప్పటికి చూడండి ఈయన కొంచెం బాగున్నప్పుడు ఏం చేసేవారంటే మనం చెప్పకుండా నడిచేవారండి. చెప్పకుండా బస్సు ఎక్కేసి వెళ్ళిపోయి ఆయన మీద ఎక్కడ ఉందని మీకు ఐడియా అక్కడ నుంచి వాళ్ళ అన్నగారు చీటీ ఇవ్వడానికి వెళ్ళేవారు. చూసుకొని వచ్చేసేవారండి. ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. ప్రమోషన్స్ అందరికీ పంపిస్తున్నాం. సహాయం చేసేవాళ్ళంతా పంపిస్తున్నాం. నేను మాట్లాడతాను. నేను చేయించిన సరే సార్. ఈరోజు మన రాజమహేంద్రవరంలో మున్సిపల్ కాలనీ చెందిన మారెల్ వెంకటేశ్వరరావు గారు 56 సంవత్సరాలు వయసులో అయిన పెద్ద అయిన గత 12 సంవత్సరాల నుంచి ఒక పక్షవాతంతో బాధపడి వారి యొక్క ఇల్లు గడవడానికి కూడా పరిస్థితి లేని ఆయనకి ఒక 2 కూతుర్లు ఉన్నారు. వారు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈ యొక్క మీడియా ద్వారానే నేను తెలుసుకొని ఈరోజు వీరి దగ్గరికి వచ్చి ఆ యొక్క ఎంతో కొంత సాయం చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు వీరికి సహాయపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.